అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. యాక్చువల్గా ఈరోజు ఒక 2 ఇష్యూస్ మీ దృష్టికి, ఎస్పెషల్ ప్రజల దృష్టికి మీ ద్వారా తీసుకోవడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. రేపటి నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు జిల్లాలో రేపటి నుంచి అంటే 6వ తారీఖు రేపటి నుంచి 33 రోజుల పాటు అంటే జనవరి 8 దాకా రెవెన్యూ సదస్సుల ప్రోగ్రామ్ని మనం స్టార్ట్ చేయబోతున్నాం. మీకు తెలుసు జిల్లాలో టోటల్గా 472 గ్రామాలు ఉన్నాయి. వీటిలో 250 గ్రామాల్లో రీసర్వే కంప్లీట్ అయింది. మిగిలిన గ్రామంలో రీసర్వే చేయాల్సి ఉంది. ఈ రీసర్వే కానటువంటి అన్ని గ్రామాల్లో కూడా రెవెన్యూ సదస్సు నిర్వహించబోతున్నాం. మెయిన్గా దీని ఉద్దేశం ఏంటంటే చాలా వరకు ల్యాండ్ ఇష్యూస్ లైక్ ఆన్లైన్ అప్డేషన్స్ కావచ్చు, అలాగే ప్రొహిబిటెడ్ లిస్ట్ని తీసేయడం కావచ్చు, అలాగే కొన్ని నేమ్స్ కరెక్షన్స్ కావచ్చు, రిజెక్షన్స్ కావచ్చు, ఎక్స్టెంట్ వేరియేషన్లు కావచ్చు, పాస్బుక్లు కావచ్చు, ఇలా వివిధ కేటగిరీలో మండే వచ్చేటువంటి పిటిషన్లో మ్యాక్సిమం ఒక 70% to 80% ల్యాండ్ ఇష్యూస్ ఉంటున్నాయి. దీన్ని వీటికి పరిష్కారం చూపే దిశగా ఈరోజు ఒక 33 రోజుల పాటు తహసీల్దారు, విఆర్ఓ, ఆర్ఐ, మండల సర్వేయర్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్, అలాగే వక్ఫ్ డిపార్ట్మెంట్ నుంచి, అలాగే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఇలా ప్రతి విలేజ్ లో ఒక టీంని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు రేపటి నుంచి విలేజ్కే వెళ్తారు. వెళ్ళి విలేజ్ లో అక్కడ ఆ పిటిషన్స్ తీసుకోవడం, వాటిని పరిశీలించిన తర్వాత ఏ కేటగిరీలో వాటిని చూసుకోవడం. అక్కడ ఒకవేళ పాస్బుక్ కోసం అనుకోండి, పాస్బుక్ కోసం మళ్ళీ అప్లికేషన్ అక్కడే పెట్టేసుకొని అక్కడే ఆన్లైన్ చేసుకుని అక్కడే అప్లికేషన్ కూడా ఫిల్అప్ చేసుకునే ఫెసిలిటీ అనేది యూజర్ ఛార్జెస్ లేకుండా, వితౌట్ యూజర్ ఛార్జెస్ లేకుండా అక్కడే అతను అప్లై చేసుకున్నట్టుగా అప్లికేషన్ ఫామ్ లో ఆన్లైన్ చేయడం జరుగుతుంది. అంటే గవర్నమెంట్ ఈ రెవెన్యూ సదస్సుల్లో మీ సేవ ఈ ఛార్జెస్ ఏమీ లేకుండానే చేసేటువంటి ఫెసిలిటీ ఇచ్చారు గవర్నమెంట్. దీని అందరూ పరిధి సద్వినియోగం చేసుకోవాలి. ఇదే కాకుండా మండలానికి ఒక స్పెషల్ ఆఫీసర్ కూడా అపాయింట్ చేయడం జరిగింది. అలాగే అసెంబ్లీ కాన్ఫరెన్స్ కూడా ఒక స్పెషల్ ఆఫీసర్ డిప్యూటీ కలెక్టర్ కేటర్లో చేయడం జరిగింది. వీళ్ళందరూ మానిటర్ చేస్తూ దాదాపు 33 రోజులు అంటే 28వ తారీఖు దాకా ఈ ఫిర్యాదులను స్వీకరించడం గ్రామ సభల్లో. ఆ తర్వాత మళ్ళీ ఒక 45 days లో వీటన్నిటికీ పరిష్కారం అంటే ముందుగా వాళ్ళు వచ్చిన వాళ్ళని కూడా రెవెన్యూ సమస్యల లేదు సర్వే సమస్యల తీర్చుకున్న తర్వాత ఇక్కడ అప్పీల్కి ఏమైనా వెళ్ళాలా, లేదా ఫ్యామిలీ డిస్ప్యూట్స్, సివిల్ డిస్ప్యూట్స్ ఉన్నాయా, ఇవన్నీ కేటగిరైజ్ చేసుకొని వీటన్నిటి నెక్స్ట్ 45 days లో సాల్వ్ చేయడానికి ఏర్పాటు చేయబోతున్నాం రెవెన్యూ సదస్సులో. దిస్ బేసికలీ గ్రామ సభలు రెవెన్యూ ఏవైతే రీసర్వే అయిందో అక్కడ గ్రామ సభలు మనం ఆల్రెడీ చేశాం. దీంట్లో 18,000 దాకా మాకు అప్లికేషన్స్ వచ్చాయి. ఈ 18,000లో మేజర్గా 10,000 సర్వే ఉన్నాయి. 18,000 దాకా మాకు అప్లికేషన్స్ వచ్చాయి. ఈ 18,000లో మేజర్గా 10,000 సర్వే ఉన్నాయి. వాటిలో మిగతావన్నీ కూడా రెవెన్యూ సమస్యలు ఉన్నాయి. ఈ వీటిలో ఇప్పటికి 3,000 దాకా సాల్వ్ చేసాం. రిమైనింగ్ 15,000 దాకా పెండింగ్ ఉన్నాయి అవి కూడా. అవి ప్లస్ ఇప్పుడు వచ్చేటువంటి అప్లికేషన్స్ అన్ని కలిపి నెక్స్ట్ మనం జనవరి 8 తర్వాత నెక్స్ట్ 45 days లో అవన్నీ కూడా కంప్లీట్ గా సాల్వ్ చేయడానికి ఫోకస్డ్ మేనర్ లో ఈసారి ఈ రెవెన్యూ సదస్సు జరుగుతూ ఉన్నాం.